చేయగానే పెద్ద ఎడారి. ఎడారా పిచ్చెక్కిందా? విల్ బీ టూ హాట్. ఏదైనా కూల్ ప్లేస్ సెలెక్ట్ చేసుకో. అంటే కథ ప్రకారం ఎడారి అయి ఉండాలండి. అయితే ఓపెన్ చేయి. మీ ప్రొడ్యూసర్తో చెప్పి ఏసీ స్టూడియోలో సెట్ అయించు. సరే సార్. అదే ఎడారిలో 20. చెప్పులు లేకుండా మీ పాదాలు పరిగెడతా ఉంటాయి. ఏయ్, గాలి తగిలినా కందిపోయేంత సెన్సిటివ్ నా కనిష్క పాదాలు. స్నానం చేస్తున్నప్పుడు కూడా షూ వేసుకోమంటాను. తేలుంటాయా ఎడారిలో? అవి కుడితే నువ్వు భరిస్తావా? బాబు ఏదైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే తర్వాత చూసుకోండి. ముందు అతనిని కథ చెప్పనివ్వు. థ్యాంక్ యూ మేడం. అలా పరిగెడుతున్న మీ కళ్ళలోకి సూర్యకిరణాలు వచ్చి స్ట్రైట్ గా తాకుతాయి. డార్లింగ్, ఈ షార్ట్ కి సింగపూర్ నుంచి తెచ్చిన లేటెస్ట్ రేబాన్ గ్లాసెస్ వేసుకో. యు లుక్ రియలీ హాట్. అంటే ఈ సీన్ లో హీరోయిన్ కి సన్ గ్లాసెస్ ఉండకూడదండి. గ్రాఫిక్స్ లో డిలీట్ చేసుకోవా? అది కూడా చెప్పాలా? సరే సార్. అలా పరిగెడుతూ ఉన్న మీరు ఆ ఎండ తాకిడికి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఏంటి? కాళ్ళు పెడితేనే కష్టం, అలాంటిది బాడీ మొత్తం పడాలంటే ఎలా? ఓపెన్ చేయి. పరుపు లేంచు లేదా దిండ్లేంచు. సూపర్ సార్, సూపర్. సడన్ గా పెద్ద వర్షం అండి. ఎడారిలో వర్షం? అది నా డైరెక్షన్ టచ్ అండి. వర్షంలో తడిస్తే ఫ్లూ వస్తుంది. వర్షం హాట్ వాటర్తో అరేంజ్ చేయి. ఓకే? అలాగే సార్. ఆ వర్షంలో మీరు లేచి నుంచుని డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎడారిలో చెప్పులు లేకుండా వర్షంలో డాన్స్ చేయాలా? డూప్ పెట్టుకోవా? రై డూపుని పెట్టుకుని పలమైతే కనిష్క గారిని ఎందుకు బుక్ చేసుకుంటారా? ఏయ్ సెక్యూరిటీ, నెక్స్ట్. ఆ తర్వాత అదే ఆ నాగార్జున పుట్టుక్కును పట్టుకుని పట్టక్కని లాగేశాడు. అసలు లాజిక్ ఉందన్న సినిమాలోను. దాన్ని హిట్ చేసిన ఆడియన్స్ మీద కోపంతో నేను డైరెక్షన్ మానేసి అసిస్టెంట్ డైరెక్టర్గా సెటిల్ అయిపోయాను.